వదిన జైలుకి వెళ్ళడం ఏంటక్క? అన్నయ్య, మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టండి, తిట్టండి, కానీ వదిన అలా వదిలేయకండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఏదో ఒకటి చేసి వదిన్ని కాపాడు అన్నయ్య. అన్నయ్య సార్, అక్క అక్క ప్లీజ్ అక్క, నువ్వేదో ఒకటి చెయ్యి అక్క. పోలీస్ జీప్ వచ్చిందేంటి? పోలీసులు భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? చేసిన పాపం ఊరికే పోతుందంటరా? ఈ భూమి చేసిన పని వల్ల పాపం అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడట. ఆత్మహత్య చేసుకున్నాడా? అదేంటి, అత్తయ్య ఒక్క మాట కూడా చెప్పలేదు? ఎలా చెప్తుందిరా? ఏమని చెప్తుంది? ఇదిగో మీ వల్ల నా బిడ్డ చనిపోయాడని చెప్తుందా? ఒక్కగానొక్క బిడ్డ పోయినందుకు తన బాధలో తను ఉండుంటుంది. అసలు ఆ అబ్బాయి ఆత్మహత్యకి మన భూమికి ఏం సంబంధం? భూమి ఏం చేసిందని? నువ్వు నోర్మోయ్. ప్రతి దానికి దాన్ని వెనకేసుకురావడం బాగా అలవాటైపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోవడం కారణం భూమి కాదా? అరవిందుడు కాదని ఆ సిద్ధార్థ గారితో పెళ్లి చేసింది భూమి కాదా? అంతకంటే అవమానం ఇంకేం కావాలి ఒక మగాడికి? ఏంటమ్మా ఇది? చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు. అలా 10 మందిలో అవమానం చేసి ఒక అబ్బాయి ప్రాణం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే తప్పు చేయలేదు ఎస్ఐ గారు. నిజానికి అతని ఆరోగ్యం బాగోలేదు, త్వరలోనే చనిపోతాడు. ఆ విషయం దాచిపెట్టి మా శౌర్యకిచ్చి పెళ్లి చేయాలని చూశారు. ఆ విషయం తెలిసింది కాబట్టి మా వాళ్లతో చెప్పి పెళ్లి ఆపాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఆ పెళ్లి జరిగితే నా ఆడపడుచు జీవితం అన్యాయం అయిపోతుంది అనే భయంతోటి ఆ పెళ్లి ఆగేలా చేశాను. అదే మండపంలో తను ప్రేమించిన వ్యక్తితో నేను తాళి కట్టించాను. ప్రాణం పోతుందని తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వాళ్ళది తప్ప, తన జీవితం నాశనం కాకుండా కాపాడిన నాది తప్ప? మీరే చెప్పండి. నువ్వు చేసిన తప్పు కదా? కారణం ఏదైనా కానీ అతను చనిపోవడం ఏంటి? నాన్న, మీకు ప్రతిదానికి భూమిని తక్కువ చేసి మాట్లాడడం అలవాటైపోయింది. ఇంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడావు. ఆ రోజు ఏమైంది? చివరికి ఎవరు తలదించుకోవాల్సి వచ్చింది? తను పిచ్చి పట్టినట్టు కావాలని చేస్తుంది, అది ఇదేనన్నారు. ఈ ఇంటి పరువు తీసిందన్నట్టు మాట్లాడారు. కానీ దానికి కారణం ఎవరని తెలిసిన తర్వాత ఏమైనా మాట్లాడగలిగారా? కనీసం తన ముందు తలెత్తుకొని నిలబడ్డానికి కూడా సిగ్గుపడ్డారు. మర్చిపోయారు అప్పుడే? ఇప్పుడేదో జరిగిన దాంట్లో తన తప్పు ఉందా లేదా అని మనం అసలు తెలుసుకోకుండా కేవలం పెళ్లి చేసిందన్న ఒకే ఒక్క కారణంతో తనని శత్రువులాగా చూస్తున్నావు. మన ఇంటి కోడల్ని పోలీసులు అరెస్ట్ చేశారన్న బాధ లేకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు. ఏం నాన్న ఇది? పెద్దవాళ్ళు మేము తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వే తప్పు చేస్తున్నావు నాన్న.
నా బిడ్డ చౌకి కారణమైంది కాక కబుర్లు చెప్తావా కబుర్లు? నీ వల్లే కదే నా కొడుకు చనిపోయింది. నువ్వు చేసిన అవమానం వల్లే కదే నా కొడుకు చనిపోయింది. నేను చేసిన అవమానం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు చేసిందేంటి? అబద్ధాలు చెప్పి మీ అబ్బాయి పెళ్లి చేయొచ్చా? శౌర్య జీవితం అన్యాయం కాకుండా నేను మాత్రం కాపాడకూడదా? ఏ న్యాయం అండి ఇది? ఎవరు చెప్పారో నా కొడుక్కి బాలేదని? నువ్వు చెప్తే సరిపోతుందా? అందరు ఎదురుగా డాక్టర్తో చెప్పించాం కదా మా వాడికి ఏ జబ్బు లేదని. మీరే చెప్తున్నారు కదా చెప్పించాము అని. భయపెట్టో బెదిరించో మీరు చెప్పించొచ్చు, కానీ నిజమేంటనేది నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బంగారం లాంటి బిడ్డ అమెరికాలో చదువుకున్నాడు. నేను సరే అంటే పెద్ద పెద్ద సంబంధాలొచ్చాయి. కానీ ఏదో సొంత వాళ్ళు కదా, దూరపు బంధుత్వం ఉంది. నా అన్న కూతురుని చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. మీరు ఎన్ని అవమానాలు చేసినప్పటికీ వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. అది నా తప్పు. మా మంచితనానికి మీరిచ్చిన బహుమానం చాలా బాగుంది. ఎందుకు పిన్ని ఇలా తయారయ్యారు? రే రాఘవ, అరవింద్ చనిపోయాడు. నిజంగా ఆ విషయం తెలిసినప్పటి నుంచి మాకు బాధగానే ఉంది. కానీ ఒక్కటి గుర్తు చేసుకో, పెళ్లి మండపంలో భూమి ఏమని చెప్పింది? ఎందుకు ఆ పెళ్లి ఆపాలని చూసింది? ఎందుకు మనందరినీ కాదని శౌర్యకి సిద్ధార్థ్తో పెళ్లి చేసింది? అరవింద్ త్వరలో చనిపోబోతున్నాడు, అతనితో పెళ్లి జరగకూడదనే కదా. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలతో పెళ్లి చేసి మా శౌర్య జీవితం నాశనం చేయాలని చూస్తున్నారా? అతనితో పెళ్లి జరిగితే తన 5వ తనం గట్టిగా 3 నెలలు కూడా ఉండదు. కొద్ది రోజుల్లో ఇతను చచ్చిపోతాడు. అతనికి ఒక జబ్బుంది, 3 నెలలకు మించి బ్రతకడు. ఇలా అరవింద్ అర్ధాంతరంగా చనిపోయాడంటే అది ఆత్మహత్యనెందుకు అనుకోవాలి? తను చెప్పినట్టు కూడా జరిగుండొచ్చు కదా. వాళ్ళే దానివి వదినా. వాళ్ళు ఒక పక్క సూసైడ్ అని చెప్తుంటే ఏదో అనుకోకుండా జరిగిపోయిందన్నట్టు చెప్తావు. నువ్వు మాట్లాడకలేక్యా. నా తమ్ముడితో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చావంటే బాగుండదు చెప్తున్నాను. అవకాశం దొరికినప్పుడల్లా భూమిని బాధ పెట్టాలని చూసే నువ్వు ఇప్పుడు తనని సమర్థిస్తూ మాట్లాడతావనైతే నేను అసలు అనుకోను. రాఘవ, భూమి ఏంటో మనకు తెలుసు. తను ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మన కుటుంబం గురించి ఆలోచించిందో, మనందరం కాదంటున్నా మొండిగా ఎలా న్యాయం వైపు నిలబడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ రోజు రుద్రాణి ఒక్క సంతకం పెడితే కేసు విత్డ్రా చేసుకుంటాను అని చెప్పింది. పెట్టిందా? మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. మర్యాదగా నా డబ్బు నాకిస్తారా లేదా? మీ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి. ఎందుకు? రుద్రాణి తప్పు చేసింది కాబట్టి ఆ తప్పేంటో మనకి తర్వాత అర్థమైంది కదా. పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ వచ్చిన వాళ్ళందరినీ తిడుతుంది, కొడుతుంది అని తనని తప్పు పట్టాం. ఆ తర్వాత తప్పెవరు చేశారో మనకు తెలిసింది. ఈ అలేఖ్య వల్లే కదా. మీ అబ్బాయి చావుకి కారణం ఏంటో మీకు తెలుసు, కానీ ఆ చావుని కూడా అబద్ధమని చెప్పి నింద నా మీద మోపుతున్నారు. నా బిడ్డకి ఏ రోగం